హాయ్ అండి. ఈరోజు నేను మీకు మనం మంత్లీ గోల్డ్ ప్లాన్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు మనకి ఫ్యూచర్‌లో యూజ్ అయ్యేలా మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి జనరల్‌గా అన్ని జ్యువెలరీ షోరూమ్స్‌లో కూడా ఇప్పుడు మంత్లీ ప్లానింగ్స్ అనేవి బాగా ఫేమస్ అయ్యాయి కదండీ! సో, మనకి ఏ ప్లాన్ కట్టుకుంటే, ఏ ప్లాన్ చూస్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. లేదంటే మనము ఏది చూస్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో కూడా మనకి దానివల్ల ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏ గోల్డ్ జ్యువెలరీ షోరూంలో అయినా సరే మనకి 3 ప్లాన్స్ అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఈ గోల్డ్ లాక్ ప్లాన్. ఈ గోల్డ్ లాక్ ప్లాన్లో ఏంటి అంటే మనకి ఈ రోజున్న అమౌంట్ ఈ రోజున్న గోల్డ్ రేట్ ఎంత ఉందో దానికి మనం ఒక 5,000 కట్టామనుకోండి, ఈ రోజున్న గోల్డ్ రేట్ 10,279 కదా. సో ఈ గోల్డ్ రేట్ 10,279కి మనం మంత్లీ ఒక 5,000 పే చేయాలనుకున్నప్పుడు ఈరోజు 5,000 కట్టి మనం స్టార్ట్ చేస్తాము. సో ఆ 5,000కి మనకి ఎంత గోల్డ్ లాక్ అవుతుంది అంటే నియర్లీ 0.490 గ్రామ్స్ అనేది మనకి లాక్ అవుతుంది ఈ మంత్కి. సో ఈ 0.490 గ్రామ్స్ ఈ మంత్కి లాక్ అయి ఉంటుంది. అంటే నెక్స్ట్ మంత్ కూడా మనం ఆ రేట్ని ఆ రోజున్న రేట్కి నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి 30th లోపు ఎప్పుడన్నా కట్టొచ్చు. అలా మనకి ఆ రేట్ ఉన్న దాన్ని బట్టి మనకు అది ప్రతిదీ లాక్ చేస్తూ ఉంటాడు. ఈ గోల్డ్ లాక్ స్కీమ్స్ అనేవి మనకి ప్రతి షోరూంలో కూడా నియర్లీ 11 మంత్స్ ఆర్ 10 మంత్స్ కొన్ని వాటిల్లో ఉంటాయండి. మనకి రాజమండ్రిలో చూసుకుంటే కనుక 11 మంత్స్ ఆఫర్ చేసేవి అయితే లలిత జ్యువెలరీ వాళ్ళు, అలానే ఖజానా వాళ్ళు కూడా మనకి 11 మంత్స్ స్కీమ్స్ని పెడతారు. 10 మంత్స్ది వచ్చేసి సిఎంఆర్ వాళ్ళు 10 మంత్స్ స్కీమ్ అనేది మనకి ఇస్తూ ఉంటారండి. ఫస్ట్ ఈ గోల్డ్ లాక్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసుకుంటే ఇన్ 2024 సెప్టెంబర్ అప్పుడు మనకి గోల్డ్ రేట్ ఎట్లా ఉండిందంటే నియర్లీ 6,910 to 7,100 మధ్యలో ఉన్నది అప్పుడు రేట్. 1 ఇయర్ బ్యాక్ ఈ రేట్ ఉంది. సో ఈ మంత్లో మనకి ఈరోజు ఉన్న రేట్ అయితే కనుక 10,279. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎంత వేరియేషన్ ఉందండి. నియర్లీ 3,000 అనేది మనకి అప్పటికి 1 ఇయర్లో గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే యూజ్ ఏంటో. మనం నార్మల్గా మన దగ్గర డబ్బులు సేవ్ చేసుకునే దానికంటే ఇలా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి 3,000 1 గ్రామ్ పైన మనకి 3,000 బెనిఫిట్ వచ్చినట్టే కదండి. సో అందుకని ఈ గోల్డ్ లాక్ స్కీమ్ అనేది చూస్ చేసుకొని మనకి ఈ వాళ్ళు అయితే ఫస్ట్ స్టార్టింగ్ 1,000 నుంచి 2,000 నుంచి అలానే 3,000 5,000 ఇలా ఫిక్స్డ్ అమౌంట్స్ పే చేసుకోవచ్చు ఎవ్రీ మంత్ అని చెప్తారు. మన ఇష్టం అది. మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి మనం ఎంత సేవ్ చేయగలమనేది చూసుకొని మనం తీసుకోవాలనుకున్న ఆర్నమెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎంత కట్టుకోవాలనేది ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. నేను చెప్పే చాయిస్ ఏంటి అంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్స్కి ఎవ్రీ మంత్ మనం 5,000 కట్టుకోగలిగితే కనుక మనకి ఆ స్కీమ్ ఒకవేళ 11 మంత్స్ అయినా 10 మంత్స్ అయినా సరే నియర్లీ 6 గ్రామ్స్ అనేది మనకి లాక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది నేను చెప్పేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి అండి. మనకి ఇది ఇలా సేవ్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక్క గ్రామ్లో 3,000 చూసుకుంటే మనకి 6 గ్రామ్స్లోకి వచ్చేసరికి నియర్లీ లాస్ట్కి వచ్చేసరికి మనకి ఎలా కాదనుకున్న 12,000 మనకి మిగిలినట్టే అండి. అలానే విఏ ఛార్జెస్ అనేవి ఈ గోల్డ్ స్కీమ్ ఎప్పుడైతే మనం ఇలా ఈ గోల్డ్ లాక్ స్కీమ్కి చూస్ చేసుకుంటున్నామో అక్కడ విఏ ఛార్జెస్ తీసేసి పెడతాడు. సో నో విఏ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువే వేస్తూ ఉంటున్నారు. మనం తీసుకునే ఆర్నమెంట్లో చూస్తే కొన్ని వాటికి 11%, 22% అలా ఉంటున్నాయి. ఇప్పుడు అలా కాకుండా ఈ ఎవ్రీ మంత్ కట్టుకోవడం వల్ల మనకు ఆ విఏ అనేది కూడా ఉండదు. ఓన్లీ జిఎస్టీ ఒకటి 3% జిఎస్టీ ఉంటుంది. అది ఒక్కటి పే చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. మీకు అర్థమైందా అండి. ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ ఒక 10 మంత్స్ కానీ 11 మంత్స్ కానీ ఈ గోల్డ్ స్కీమ్లో కనుక ఈ గోల్డ్ లాక్ స్కీమ్ కనుక పే చేస్తే మనకి లాస్ట్కి వచ్చేసరికి విఏ ఉండదు. అలానే మనం మంత్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోల్డ్ రేట్ ఉంటుంది మనకి. సో ఒకరోజు తగ్గొచ్చు, ఒకరోజు పెరగచ్చు. మనం తగ్గిన రోజు చూసుకొని వెంటనే పే చేసుకునేలా ఉండాలి. ప్రతి జ్యువెలరీ షాప్ వాడిది కూడా ఈ యాప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడు. సిఎంఆర్, ఖజానా, లలిత అందరికీ యాప్స్ ఉన్నాయి. సో మన ఆన్లైన్ పేమెంట్ ద్వారా కూడా మనం అక్కడికి వెళ్ళవసరం లేదు. ఆన్లైన్లో కూడా మనం స్కీమ్ని
పే చేసుకుంటూ ఉండొచ్చు. మనకి రేట్స్ అనేవి డైలీ అందులో చూసుకుంటూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి కదా మనకి. సో మనం తగ్గిన రోజు పే చేసుకుంటే అది ఇంకా బెనిఫిటే మనకి. అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా గోల్డ్ రేట్స్. ఒక్కొక్కసారి 100, 150 తగ్గుతూ ఉంటుంది. ఆ 100, 150 తగ్గినా మనకి యూజెస్. సో మన చేతుల్లో ఉంటుంది. ఫస్ట్ నుంచి 30 లోపు ఎప్పుడన్నా పే చేసుకోవచ్చు మనం. సో దీనివల్ల మనకి గోల్డ్ లాక్ స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనకి విఏ ఛార్జెస్ అంటే దగ్గర మనకి ఒక 6 గ్రామ్స్ ఆర్నమెంటే తీసుకుంటే ఒక 12,000 మనం ఎవ్రీ మంత్ సేవ్ చేయడం వల్ల తగ్గుతుంది. అలానే ఇంకొక నో విఏ వల్ల 11% అనేది మనకి తగ్గుతుంది. అంటే ఒక 60,000లో 11% అంటే ఆలోచించండి, 6,000 నియర్లీ మనకి తగ్గినట్టే కదా. సో నియర్లీ మనకి 18,000 బెనిఫిట్ ఉన్నట్టే. అంటే ఈ గోల్డ్ రేట్నే చూస్ చేసుకొని చెప్పిన ఇదే గోల్డ్ రేట్ నెక్స్ట్ ఇయర్ ఉంటుందని లేదు కదా. ఇక్కడ 3,000 వేరియేషన్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఈ 3,000 వేరియేషన్ ఉండదు అనడంలో మనకి ఏమీ లేదు కదా. సో అందుకని చెప్పి రేట్స్ పెరుగుతూ ఉండడం వల్ల మనకి ఇదే నెంబర్ 1 అని చెప్తాను నేను. ఈ గోల్డ్ లాక్ స్కీమ్ చూస్ చేసుకోవడమే మంచి ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక స్కీమ్ కూడా ప్రొవైడ్ చేస్తాడండి. ఏంటి అంటే ఇది మనీ లాక్. అంటే మనం ఇప్పుడు ఎవ్రీ మంత్ 5,000 పే చేసుకున్నాం అనుకోండి. ఇలా 11 మంత్స్ ఆర్ 10 మంత్స్ పే చేసుకుంటే ఏమవుతుంది, 50,000 అవుతుంది, అవునా. సో దీనివల్ల ఏంటి అంటే ఆ రోజు ఆ 50,000కి ఎంత గోల్డ్ వస్తే, ఫర్ సపోజ్ ఒక 4 గ్రామ్సే వచ్చింది అనుకోండి, ఈ 4 గ్రామ్స్ గోల్డే ఇస్తాడు మనకి. దీనివల్ల నాకు అంత యూజ్ అనిపించదు. ఎందుకు అంటే మనకి ఉండే కొద్దీ గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు కదండి. సో మనీ లాక్ స్కీమ్ కంటే ఈ గోల్డ్ లాక్ స్కీమ్ అనేది చాలా యూజ్ ఉంటుంది. అంటే ఈ 50,000కి ఇక్కడ 4 గ్రామ్స్ వస్తుంది, ఇక్కడ ఈ 50,000 నియర్లీ 6 గ్రామ్స్ వస్తుంది. సో ఇదే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అని నేనైతే చెప్పగలను. ఈ మనీ లాక్ వల్ల మనకంత బెనిఫిట్ ఉండదు. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఆర్నమెంట్ ప్రీ బుకింగ్ అని కొన్ని వాటిలో లలితాలో వాటిలో పెడుతూ ఉంటాడు మనకి. సో ఈ ఆర్నమెంట్ ప్రీ బుకింగ్ అనేది మీకు తెలిసే ఉంటుంది కదండి. అందరూ అంటే మనకి ముందు నుంచి వస్తున్నదే. మనం ఏదన్నా ఆర్నమెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు మనకి నచ్చిన మోడల్ ఫస్ట్ ఎంత పే చేసుకొని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. అంటే ఈరోజు ఈ 10,279 ఉంది, మీరు ఒక ఏదైనా 12 గ్రామ్స్ ఆర్నమెంట్ చేయించుకోవాలనుకుంటున్నారు. సో ఆ 12 గ్రామ్స్కి ఒక 50% పే చేయమంటాడు వాడు. నియర్లీ 50% పే చేయమంటే అంటే నియర్లీ మీరు ఎంత పే చేయాల్సి వస్తుంది, 12 గ్రామ్స్ అంటే ఒక 66,000 వరకు పే చేయాల్సి వస్తుంది. ఈ పే చేసి తర్వాత ఆడ ఆర్నమెంట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తే అంటే ఆఫ్టర్ 1 మంత్ అన్నా అయ్యి ఉండొచ్చు, 2 మంత్స్ అన్నా అయ్యి ఉండొచ్చు. ఈ లోపు గోల్డ్ రేట్ ఎంతన్నా పెరగచ్చు, ఒక 5,000 అన్నా పెరిగిపోవచ్చేమో ఒక 2-3 మంత్స్లో. కానీ మీరు ఈరోజు ఫిక్స్ చేసుకున్న ఈ రేట్ ఎంతైతే మీరు అడ్వాన్స్ పే చేసేసి బుక్ చేసుకున్నారో ఈ రేట్కే మీకు ఆర్నమెంట్ ఇస్తాడు. కానీ దీనివల్ల కూడా అంటే మరీ ఒక 1 ఇయర్ గ్యాప్ అది ఉండదు కదండి మనం బుక్ చేసుకొని తీసుకోవడంలో. సో దీనివల్ల కూడా అంత యూజ్ ఏమి ఉండదు. లేదు మా దగ్గర ఎక్కువ మనీ అని తర్వాత తీసుకుంటామని వాడికి చెప్పుకొని మనం మాట్లాడుకున్నా సరే మనకంటే ఎక్కువ అమౌంట్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మనకి ఎక్కువ అమౌంట్ ఒకసారి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది మంచి పద్ధతి. లేదు అనుకుంటే కనుక ఈ మూడిట్లో చూసుకుంటే బెస్ట్ ఆప్షన్ నేను గోల్డ్ లాక్ స్కీమ్ అనే చెప్తానండి. ఇవి నియర్లీ అంటే మంత్కి 2,500 పే చేసుకునే ఉంటున్నాయి, 5,000 ఉంటున్నాయి, 7,500 ఉంటుంది, 10,000 కూడా ఉంటుంది. ఇది లలితాలో. నెక్స్ట్ ఖజానాలోకి వచ్చేసరికి 1,000 నుంచి 20,000, 1,00,000 వరకు కూడా ఉన్నాయండి. ఇవి కూడా అంతే. ఇంకా మనం అమౌంట్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, మనకు వచ్చినటువంటి శాలరీస్ని బట్టి మనము ఇన్వెస్ట్ చేయాలనుకున్న దాన్ని బట్టి. ఇదేమీ ఇన్వెస్ట్ చేసింది పోదు. ఎందుకు అంటే మన దగ్గర ఆర్నమెంట్ ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపు మనకి ఏదన్నా యూజ్ ఉండొచ్చు దానివల్ల. అంటే మనకు అవసరమైనప్పుడు ఇది అమ్ముకోనన్నా మనకు అది మన అవసరాన్ని తీర్చుకోవచ్చు కదా. సో మన దగ్గర నార్మల్గా మనీలా పెట్టుకునే కంటే అంటే ఎవ్రీ మంత్ ఒక 1,000 మనకు అన్నీ పెట్టేగా మిగులుతుంది అనుకోండి. ఆ 1,000 ఏదో నీ దగ్గర ఉంచుకునే బదులు ఈ గోల్డ్ లాక్ స్కీమ్లో జాయిన్ అయ్యారంటే కనుక అది యూస్ఫుల్లే. లేదు మాకు మిడిల్లో ఏదన్నా ఇబ్బంది వస్తే మరి అప్పటి వరకు కట్టిన గోల్డ్ పోతుందేమో కదా అని ఆలోచించకండి. మీరు ఎప్పుడైతే మీరు ఒక నెల ఒక 2 నెలల మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరు ఆగిపోయారు అనుకోండి, ఆ నెక్స్ట్ మంత్ అంటే ఒక 2 మంత్స్ కట్టి ఆగిపోయారు, 3rd మంత్, ఆ 3rd మంత్ క్యాన్సిల్ అయిపోతుంది అంతే. 4th మంత్ మీరు మళ్ళీ అది కంటిన్యూ చేయొచ్చు 4th మంత్ నుంచి. కాకపోతే ఆ మంత్ది మళ్ళీ యాడ్ చేసుకొని కట్టుకునే ప్రాసెస్ ఉండదు. మీరు అప్పటి వరకు లాక్ చేసుకున్న ఒక 1 గ్రామ్ గోల్డ్ ఉన్నా సరే అదేమీ పోదు. అది అలానే మన పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది. మనం ఇచ్చేటప్పుడే అంటే మనకి మంత్లీ ప్లాన్ చేసేటప్పుడే వాడికి మనకు ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాడు, రిజిస్ట్రేషన్ నెంబర్. మన రిజిస్ట్రేషన్ నెంబర్లో ఆ గోల్డ్ లాక్ అయి ఉంటుంది. లేదంటే మనకి లాస్ట్ వరకు ఉండలేము, మధ్యలో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చి ఆపేద్దాం లేదా అనుకుంటే కనుక అప్పుడు కొంతవరకు అంటే 70% వరకు విఏ తగ్గిస్తాడు.
70%, 6 మంత్స్ అయితే కనుక 60%, 7 మంత్స్ అయితే 70%, 8 మంత్స్ అయితే 80% విఏ తగ్గిస్తాడు. మిగిలిన 20%, 30% మనం పే చేయాల్సి వస్తుంది. ఓకేనా అండి? ఇదండి ఈ గోల్డ్ లాక్ స్కీమ్ గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అంటే దీంట్లోనే పెట్టుకోవడం వల్ల మనకి మనీ దాచుకోవడం వల్ల మనకి బెనిఫిట్టే ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ ఇలా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మన ఫ్యూచర్లో కూడా మనకి ఇది చాలా యూస్ఫుల్ అనేది నా ఒపీనియన్. సో మీరు చూసి ఏది మంచిది అనుకుంటారో అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి, ఫాలో అవ్వండి. అంటే ఎలా సేవ్ చేసుకుంటే మనకి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాం. అలానే సిల్వర్ లాక్ చేసుకుని, అంటే మనకి ఇప్పుడు గోల్డే కాదు సిల్వర్ కూడా భారీగా రేట్స్ పెరుగుతూ ఉన్నాయి కదా, సిల్వర్ లాకింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయా, ఉంటే ఎక్కడ ఉన్నాయి అనేది కూడా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.